ముస్లింలకు మోదీ రంజాన్ తోఫా, పండుగ రోజుల్లో దుస్తులు సహా ఆహార పదార్థాల కిట్ అందజేత. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఇక్కడ అక్కడ అంతా చర్చ అవుతుంది. అయితే మోడీ ఇచ్చిండా, ప్రభుత్వం తరపున ఇచ్చిండా? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రాలో 13 కోట్లు, తెలంగాణలో 17 కోట్లు రంజాన్ తోఫాలు ఇచ్చినాయి ప్రభుత్వం తరపున. కానీ ఎక్కడ హిందువులకు ఇయ్యలేదు. ఏ అయ్యప్ప స్వాములకో, లేకపోతే ఆంజనేయ స్వామి మాలేసుకున్నటువంటి వాళ్ళకో, ఏ భవానీ దీక్షలు తీసుకున్నటువంటి వాళ్ళకో ఎవరికి వేయలేదు. లేదా హిందువులకు ఏ రోజు కూడా వేయలేదు. ఇవాళ దసరాకు 2 చీరలు ఇచ్చేటువంటి దాంట్లో కూడా అందరికి ఇచ్చిరు. మళ్ళా దసరా పండుగకు అందరికి ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చారు. హిందువులకు ప్రత్యేకంగా ఎక్కడ ఇయ్యలేదు. 90% పన్నులు చెల్లించేటువంటి హిందువులు, దేవాలయాల శాఖ అంతా కూడా ప్రభుత్వం డబ్బులు తీసుకొని హిందువులకు అన్యాయం చేయడం అనేటువంటి సహజం. అయితే దాంట్లో మైనార్టీ మోర్చాకు సంబంధించినటువంటి నాయకులు ఇదేంది రంజాన్ మాసం ఒకటి వచ్చింది కాబట్టి కొంతమందికి తోఫాలు ఇస్తామని ఇచ్చుకున్నారు. దీనికి సంబంధించి మైనార్టీ మోర్చా అధ్యక్షుడే దీన్ని డీల్ చేసిండు.